హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 87th క్వశ్చన్ ఆఫ్ ప్రిలిమ్స్ 2024 చూద్దాం. బేసికల్గా మనం ఈ వీడియోలో ఏమేమి చూస్తామంటే దేని గురించి నేర్చుకుంటామంటే అర్జెంటీనా యొక్క జియోగ్రఫీ, ఇంకా రిలేటెడ్ స్టఫ్, అర్జెంటీనా, ఇంకా సుడాన్, ఇంకా తుర్కీ, ఇంకా నాటో, ఈ 4 రిలేటెడ్ టాపిక్స్ ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏదో చూద్దాం. ఏమంటుందంటే కంట్రీ ఇచ్చిండు, ఇంకా అది బేసికల్గా న్యూస్లో ఎందుకు ఉన్నది ఇచ్చిండు అనమాట. అది రైట్ ఆర్ రాంగ్, దీనిలో ఎన్ని కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఇక్కడ అర్జెంటీనా ఏమని ఇచ్చిండు, వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్. ఇదైతే రైట్, అంటే ఇప్పటి నుంచే కదా, ఎప్పటి నుంచో అది ఫాలో అప్ అవుతూనే ఉందన్నమాట. ఇంకా 2024లో 20% డౌన్ఫాల్ అనేది అర్జెంటీనాలో చూసినాం అనమాట. ఇంకా సుడాన్లో ఏమంటారు, వార్ బిట్వీన్ ద కంట్రీస్ రెగ్యులర్ ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్. ఇది కూడా ట్రూ. ఇంకా దీన్ని మనం ప్రీవియస్ ఇయర్ 2023కి కనెక్ట్ చేసుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే 3 కంట్రీస్ నేమ్స్ ఇస్తాడు. సో ఈ కంట్రీస్ని అంటే దేనికి రీసెంట్గా న్యూస్లో ఉందంటే మిలిటరీ కూప్స్కి. సో సేమ్ అదే రిలేటెడ్ టాపికే ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ కంట్రీ ఇచ్చిండు. అందుకే మనం పీవైక్యూస్ ఎంత మంచిగా చేస్తే మనకు అంత మంచిగా అనాలిసిస్ వస్తుంది, దేని మీద ఫోకస్ పెట్టాలన్నట్టు. ఇంకా ఏమంటుంది ఇక్కడ టర్కీకి ఇట్స్ రీసైండెడ్ ఇట్స్ మెంబర్షిప్ ఆఫ్ నాటో. ఏమంటుందంటే టర్కీ అనేది నాటో మెంబర్షిప్ వదిలేసుకుంది. లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు ఎవరన్నా పవర్ఫుల్ నేషన్స్ ఆర్ పవర్ఫుల్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, అంటే నాటో లైక్ థింగ్ దానిలో నువ్వు ఉన్నప్పుడు, ఎప్పుడన్నా వేరేటోళ్ళకు నాటోకి గొడవ అవుతున్నప్పుడు, అంటే తెలియకుండానే, అంటే సపోజ్ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ అవుతుంది కదా, ఆ టైంలో నువ్వు పవర్ఫుల్ సైడ్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేసుకుంటావు నాటో మెంబర్షిప్? అట్లా ఆలోచించినా, లేదంటే కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించినా ఇదైతే కాదు, న్యూస్ కరెక్ట్ ఫాలో అయినా కూడా. సో 1 and 2, సో ఆన్సర్ అనేది ఓన్లీ 2. ఇట్లా నాకు 50-50లో వచ్చి ఉండే ఓన్లీ 1 ఆర్ ఓన్లీ 2 అంటే నేను ఓన్లీ 2 చూజ్ చేసుకున్నాను అనమాట. ఇదైతే కాదని నాకు తెలుసు, కాకపోతే ఇక్కడ నేను కొంచెం డౌట్ పడి ఉండే, కాకపోతే ఓన్లీ 1 ఓన్లీ 2లో ఓన్లీ 2 పెట్టేసిన. ఎందుకంటే 2023 పేపర్ చూసుకుంటే వీ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ 2 అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం అర్జెంటీనా గురించి చూద్దాం. బేసికల్గా అర్జెంటీనా లొకేషన్ ఎక్కడంటే సౌత్ అమెరికాలో. ఇంకా దాని బౌండరీస్ నైబరింగ్ కంట్రీస్ ఏవేవి అంటే చిలే, బొలివియా, ఉరుగ్వే అండ్ బ్రెజిల్. ఈ డైరెక్షన్ ఏది, దిస్ ఈజ్ వెస్ట్కి చిలే ఉంది, ఇంకా నార్త్ వెస్ట్ బొలివియా, నార్త్ సైడ్ పెరుగ్వే, నార్త్ ఈస్ట్ బ్రెజిల్, ఈస్ట్ సైడ్ ఉరుగ్వే, ఇంకా ఈస్ట్ సైడ్ అట్లాంటిక్ ఓషన్ ఉంది. వెస్ట్ సైడ్ పెసిఫిక్ ఓషన్ అంటే కాదు, ఎందుకంటే చిలే మధ్యలో వచ్చింది. ఇట్లా కూడా అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఫ్యూచర్లో దీనికి అడ్జసెంట్ ఏముందని వెస్ట్ సైడ్. సో జియోగ్రఫీ కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని ఫిజికల్ ఫీచర్స్ ఏంటంటే మౌంటైన్స్లో ఆండెస్ మౌంటైన్స్ మోస్ట్లీ చాలా మటుకు అడుగుతారు. ఎట్లా అంటే ఆండెస్ మౌంటైన్ ఇచ్చి ఇంకా 3 to 4 టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఇస్తాడు. ఇక్కడ కంట్రీస్ ఇస్తాడు, చిలే, అర్జెంటీనా, బ్రెజిల్, ఇట్లా ఇస్తాడు. దీనిలో హౌ మెనీ పేర్స్ అన్న అడగవచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నట్టు అడగచ్చు అనమాట. ఇంకా దీనిలో ప్లేన్స్ ఏదంటే పంపాస్ ప్లేన్, రివర్స్ పరానా రివర్, ఉరుగ్వే రివర్. ఇదంతా ఇంపార్టెంట్ కాదు. క్లైమేట్ ఏంటంటే సబ్ ట్రాపికల్ టైప్ క్లైమేట్. ఎందుకంటే ఇట్లా చూసుకుంటే ఇట్ సైడ్ వస్తుంది ఏది, సౌత్ అమెరికా, ఇంకా ఇక్కడ అర్జెంటీనా. సో సబ్ ట్రాపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనమాట. ఇంకా పోలార్కి కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి సౌత్ సైడ్ పాటగోనియా సైడ్ సబ్ పోలార్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఉంటుంది అనమాట. పైన నార్త్ సైడ్ సబ్ ట్రాపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్, ఇంకా ఏమంటారు సౌత్ సైడ్ సబ్ పోలార్ టైప్. నెక్స్ట్ ఇంకా
ఇంకేమంటారు రెయిన్ఫాల్ అనేది కూడా వ్యారీస్. ఇది అర్జెంటీనా అనుకోండి, విండ్స్ అనేవి మనకి ఇట్లా బ్లో అవుతాయి. ఇట్లా బ్లో అయినప్పుడు రెయిన్ఫాల్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇది రెయిన్ షాడో రీజన్ అయిపోతుంది. రెయిన్ షాడో రీజన్ అన్నప్పుడు ఇక్కడ అరిడ్ రీజన్ ఉంటుంది, ఇక్కడ ఫర్టైల్ రీజన్ టైప్ రీజన్ ఉంటుంది అర్జెంటీనాలో. అంతా మనకు అర్జెంటీనా గురించి అవసరం లేదు. నెక్స్ట్ ఎకానమీలో ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మేజర్ ఎక్స్పోర్టర్స్ సోయాబీన్స్కి ఇవేవి, కార్న్, వీట్. ఇవి కూడా మనం నెక్స్ట్ ఐ ల్యాడ్ మై ఏమంటారు కార్న్కి, వీట్కి సోయాబీన్ నోట్స్ కూడా నేను చేసుకుంటాను. అవి కూడా ఫ్యూచర్లో పెడతా. ఇంకా అర్జెంటీనాలో పంపస్ రీజన్ అనేది హైలీ ఫర్టైల్ రీజన్. ఇంకా న్యాచురల్ రిసోర్సెస్ ఏవేవి అంటే ఆయిల్ అనేది హైగా దొరుకుతుంది. ఇంకా మైనింగ్లో లిథియంకి చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే రీసెంట్గానే అర్జెంటీనాలో లిథియం రిజర్వ్స్ అనేవి దొరికినాయి. ఆల్సో ఇండియా ఆల్సో ప్లానింగ్ టు హ్యావ్ ఎ డీల్ విత్ అర్జెంటీనా విత్ రెస్పెక్ట్ టు ద లిథియం గురించి. ఇంకా ఇండస్ట్రీలో టెక్స్టైల్స్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతేం అవసరం లేదు ఇదంతా. ఇంకా గవర్నమెంట్ అంటే ఫెడరల్ ప్రెసిడెన్షియల్ షిప్ సేమ్. దిస్ థింగ్ కమ్స్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఫాల్క్లాండ్ ఐలాండ్ ఈ రీజన్ ఏంటంటే ఈ ఐలాండ్ ఏంటంటే డిస్ప్యూటెడ్ ఐలాండ్ అన్నమాట. ఎవరెవరికంటే యూకేకి ఇంకా మన అర్జెంటీనాకి. అది ఎక్కడ ఉందో మీకు చూపిస్తా. ఇది ఉందా, ఇది ఫాల్క్లాండ్ ఐలాండ్ అనమాట. ఇది యూకేకి ఇంకా అర్జెంటీనాకి మధ్యలో డిస్ప్యూటెడ్ ఐలాండ్ అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే కొన్ని డిస్ప్యూటెడ్ ఐలాండ్లు ఇస్తాడు. ఇంకా ఇక్కడ సైడ్ కొన్ని నేషన్స్ అంటే 2 కంట్రీలు ఇస్తాడు. ఏ కంట్రీస్కి అయితే డిస్ప్యూట్స్ ఉన్నాయి అట్లా 3 to 4 పేర్స్ ఇచ్చి ఇక్కడ సైడ్ డిస్ప్యూటెడ్ రీజన్స్ ఇచ్చి కరెక్ట్ మ్యాచ్ చేయమంటాడు. లేదంటే హౌ మెనీ టైప్స్ అట్లా కూడా అడగచ్చు. సో ఫాల్క్లాండ్ ఐలాండ్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంతకుముందు ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా. నెక్స్ట్ ఇంకా అర్జెంటీనా రిలేటెడ్ అయితే ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు సరిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టర్కీ జియోగ్రఫికల్ లొకేషన్ వచ్చి మనం చూడవచ్చు. మనకు నార్త్ సైడ్ బ్లాక్ సీ, సౌత్ సైడ్ మెడిటేరియన్ సీ, ఇంకా నార్త్ వెస్ట్ సైడ్ బల్గేరియా, వెస్ట్ సైడ్ గ్రీస్, ఇంకా నార్త్ ఈస్ట్ జార్జియా, ఈస్ట్ ఆర్మేనియా, అజర్బైజాన్, సౌత్ ఈస్ట్ ఇరాన్, సౌత్ ఇరాక్, సిరియా. ఈ జియోగ్రఫీ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అడగచ్చు నైబరింగ్ కంట్రీస్ ఏవేవని ఇవన్నీ ఇచ్చి. వేరే ఈజిప్ట్ కదా, ఈజిప్ట్ కూడా నైబరింగ్ కంట్రీ అని ఇస్తాడు. కాకపోతే మనకు తెలుసు ఈజిప్ట్ నైబరింగ్ కంట్రీ కాదు. ఎందుకంటే ఈజిప్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ మధ్యలో ఇజ్రాయెల్ ఉంది మధ్యలో. సో అదనమాట. నెక్స్ట్ ఈ సిప్రస్ అని అయితే ఏది ఉందో తుర్కీకి ఇంకా గ్రీస్కి మధ్యలో డిస్ప్యూటెడ్ ఐలాండ్ అనమాట. ఇది కూడా పెట్టుకోండి. సిప్రస్ డిస్ప్యూటెడ్ బిట్వీన్ తుర్కీ ఇంకా గ్రీస్. ఇంతకుముందు మనము యూకేకి ఇంకా అర్జెంటీనాకు మధ్యలో డిస్ప్యూటెడ్ ఐలాండ్ ఏది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదేదో. ఇంకా ఈ పేరు కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ కాల్డ్ అనటోలియన్ ప్లేట్. ఎందుకంటే ప్లేట్ టెక్టానిక్స్లో రీసెంట్గా ఎర్త్క్వేక్స్ కూడా వచ్చినాయి కదా తుర్కీలో. అందుకు ఎందుకంటే ఈ ప్లేట్ ఏ రీజన్లో ఉంది ఏ కంట్రీలో ఉంది, ఎట్ సైడ్ ఉందని అడగచ్చు. అందుకు ఇంకా ఈ ప్లేట్ అనేది టర్కీ అనేది న్యూస్లో ఎక్కువ ఉంది కదా, అందుకు ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదంటే అనటోలియన్ ప్లేట్. నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ బాస్ఫరస్ స్ట్రైట్ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇంకా సీ ఆఫ్ మరామరా బిట్వీన్ ద బాస్ఫరస్ అండ్ ద డానియల్స్ కనెక్ట్స్ అర్జేనియన్ సీ. ఇక్కడ ఉంటుంది
బోస్పోరస్ స్టేట్ అనేది ఇదన్నమాట. ఇది బోస్పోరస్ స్టేట్. ఇక్కడ బ్లాక్ సీకి మెడిటేరియన్ సీకి కలుపుతుంది. ఇక్కడ ఏ సీ ఉంటుందంటే దట్ ఈస్ ఏమంటారు సీ ఆఫ్ మార్మరా. సీ ఆఫ్ మార్మరా, బ్లాక్ సీ, ఈ రెండింటి మధ్యలో వచ్చే స్ట్రేట్ ఏది? బోస్పోరస్ స్ట్రేట్. ఇంకా క్లైమేట్ టైప్ ఏదంటే మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్. అగ్రికల్చర్, కాటన్, టొబాకో, గ్రెయిన్స్ అండ్ ఫ్రూట్స్. ఇవి మనకు ఈ కంట్రీలో ఏవి ఫర్టైల్ చేస్తారని అంతగానం అడగరు. సో ఇవి అన్ని టాపిక్స్ అనేవి స్కిప్ చేయొచ్చు. ఇంకా ఏది గుర్తుపెట్టుకోండి, గ్రీస్కి ఇంకా సిప్రస్, ఇంకా ఏమంటారు టర్కీకి గొడవలు ఫర్ ద సిప్రస్ ఐలాండ్. ఆల్సో ఇక్కడ టర్కీలో ఏ ముస్లిం కమ్యూనిటీ ఉంటుందంటే సున్నీ ముస్లిం కమ్యూనిటీ అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ టైప్ అంటే సున్నీ ముస్లిం కమ్యూనిటీ ఆర్ సబ్సెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏవంటే జస్ట్ రిలేటెడ్ టు ప్లేసెస్. ఏవేవి? బ్లాక్ సీకి ఇంకా ఏమంటారు ఇక్కడ ఏసీ వస్తుంది, సీ ఆఫ్ మరమరా. ఈ రెండింటికి మధ్యలో ఏ స్టేట్ ఉంటుంది? ఇంకా సిప్రస్ అనే ఐలాండ్ ఏ నేషన్స్కి మధ్యలో డిస్ప్యూటెడ్ ఐలాండ్? సిరియా ఇంకా ఇరాక్, ఇరాన్, ఈ బార్డరింగ్ కంట్రీస్ నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ సుడాన్ జియోగ్రఫికల్ లొకేషన్ వచ్చేసి ఇది అనేది ఆఫ్రికాలో వి హ్యావ్ ఇది నైల్ రివర్ ఫ్లో అవుతుంది. ఇంకా ఇక్కడ ఖార్టూమ్ అంటే ఇది సుడాన్ యొక్క క్యాపిటల్ సిటీ. ఇంకా దార్ఫూర్ రీజన్, ఎక్కడెక్కడ లిబియా, చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఈ అన్నిటి మధ్యలో దార్ఫూర్ రీజియన్ ఉంది. ఇంకా సౌత్ సుడాన్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ద సౌత్ సుడాన్. మేజర్గా ఈ సుడాన్కి నార్త్ సైడ్ ఈజిప్ట్ ఉంది. ఏమంటారు నార్త్ వెస్ట్ లిబియా, వెస్ట్ సైడ్ చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ వెస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సౌత్కి ఉగాండా, సౌత్ ఈస్ట్ కెన్యా, ఈస్ట్ ఇథియోపియా, నార్త్ ఈస్ట్ ఎరిత్రియా, ఇంకా ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ రెడ్ సీకి కూడా కనెక్ట్ ఉందన్నమాట. సో ఈ లొకేషన్స్ అనేవి మనం కొంచెం గుర్తుపెట్టుకొని ఉండాలి. రెడ్ సీకి సౌదీ అరేబియా. ఇక్కడ ఇది ఈ స్ట్రైట్ని ఏమంటారో చెప్పండి ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్సో నైల్ రివర్, నూబియన్ డెజర్ట్, బైదా డెజర్ట్. ఈ డెజర్ట్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి, బికాస్ ప్రేమ్స్లో అడుగుతాడు నూబియన్ డెజర్ట్ ఏ కంట్రీలో ఉంది, లేదంటే బైదా డెజర్ట్ ఏ కంట్రీలో ఉంది. సో నూబియా డెజర్ట్, బైదా డెజర్ట్ ఆర్ ఇన్ సుడాన్. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మనకు క్లైమేట్ టైప్ వచ్చేసి డెజర్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్, సెమీ డెజర్ట్ రీజన్ అనమాట. ఇంకా ఎకానమీ, ఇంకా ఆయిల్ ప్రొడక్షన్లో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మేజర్లీ సుడాన్ యొక్క ఎకానమీ మొత్తం ఆయిల్ రిజర్వ్స్ పైనే నడుస్తుంది అనమాట. ఇంకా మైల్డ్ అనేది ఏమంటారు, మైల్డ్ అంటున్నా గోల్డ్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్ కాంపోనెంట్ ఫర్ ద సుడాన్. బేసికల్గా దాని ఎకానమీ కూడా అది ఎక్కువ యాడ్ చేస్తుంది. ఇంకా ఇవంతా అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం కాదు. సో వీ హ్యావ్ దిస్ థింగ్. ఇక్కడ ఎథియోపియా వీ హ్యావ్ దిస్. ఇంకా ఇక్కడ సుడాన్లో డిస్ప్యూటెడ్ దేని గురించి అంటే నాట్ అబౌట్ ద ప్లేస్ బట్ ద వాటర్. ఏ వాటర్ అంటే నైల్ రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ రివర్ మీద ఏమంటారు డిస్టర్బెన్సెస్ అనమాట ఆర్ డిస్ప్యూట్స్.
దేనికంటే సూడాన్కి ఇంకా ఇథియోపియాకి. ఇట్లా కూడా అడగచ్చు. నైల్ ద డిస్ప్యూట్ బిట్వీన్ నైల్ రివర్ ఈజ్ బిట్వీన్ విచ్ కంట్రీస్, ఎథియోపియా అండ్ సమ్ అదర్ కంట్రీ, లేదంటే ఏ కంట్రీస్ అని కూడా అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎథియోపియా. నెక్స్ట్ we have the North Atlantic Treaty Organization. నాటో ఎప్పుడు ఫామ్ చేసిండ్రంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1949 ఆన్ ద డేట్ April 4th. ట్రీటీ బేసిస్ పైన ఇది ఫామ్ అయిందంటే వాషింగ్టన్ ట్రీటీ ఆర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. జస్ట్ అంటే ఒక ఐడియా ఉండాలి క్రోనాలజీ కోసం. ఏ ఇయర్లో ఏర్పడిందంటే 1949. ఇంకా ఏ ట్రీటీ అంటే వాషింగ్టన్ ట్రీటీ. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మనకు ఏమంటారు టీఎస్పీఎస్సిలో అడుగుతారు. ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్తో అడిగారు అనమాట. ఏమంటారు అన్ని ఆర్గనైజేషన్స్ ఇచ్చి వాటి హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ ఇచ్చిండు. దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగిండు అనమాట. అందుకు మనం గుర్తుపెట్టుకోవాలి. నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే బ్రూసెల్స్, బెల్జియం. ఇది గుర్తుపెట్టుకోండి, బ్రూసెల్స్, బెల్జియం. ఎన్ని కంట్రీస్ పార్ట్ అంటే 31 కంట్రీస్ పార్ట్. 2024 ప్రకారం నాటోలో 31 కంట్రీస్ అనేవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ యూఎస్ఏ, కెనడా అండ్ మెనీ యూరోపియన్ నేషన్. యూఎస్ఏ, కెనడాని పర్టికులర్గా ఎందుకు ఇచ్చినాడు అంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. రష్యా దగ్గరలో కూడా లేవు కదా, అందుకు అంత స్పెషల్ మెన్షన్ చేసిండు. దీని ఫౌండింగ్ మెంబర్స్ 12 ఫౌండింగ్ మెంబర్స్. అదంతా గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఇంకా దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీని పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్. దీని పర్పస్లో ఆర్టికల్ 5లో ఏమని మెన్షన్ చేస్తుందంటే ఎవరైతే ఇప్పుడు నాటో ఉన్నాయి కదా, నాటోలో ఏ కంట్రీ మీద అటాక్ చేసినా మొత్తం నాటో మీద అటాక్ చేసినట్టే అన్నట్టు మనకు ఆర్టికల్ 5 ఇన్ ద నాటో చెప్తుంది అనమాట. ఇంకా సెక్యూరిటీ కోఆపరేషన్ కోసం నాటో ఆ రీజియన్లో అగెనిస్ట్ రష్యన్ అగ్రెషన్ నుంచి కానీ చుట్టుపక్కల నుంచి ఏదొచ్చినా ఇవన్నీ ఒక గ్రూపింగ్లో ఉంటే సెక్యూరిటీ పర్పస్గా హెల్ప్ఫుల్ అవుతుందని. ఇంకా ఎప్పుడైనా ఎకనామికల్గా క్రైసిస్ వచ్చినా కూడా క్రైసిస్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో నాటో చాలా ఆర్గనైజేషన్తో కూడా వర్క్ చేస్తుంది అనమాట, లైక్ యునైటెడ్ నేషన్స్ అండ్ ద యూరోపియన్ యూనియన్. ద మెయిన్ ఆర్టికల్స్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్ అంటే ఆర్టికల్ 5 ఇంతకుముందే డిస్కస్ చేసినాము. ఇంకా ఆర్టికల్ 3 వచ్చేసి ఆర్టికల్ 3 ఏంటంటే ఏ కంట్రీస్ అయితే ఉంటాయో ఆ కంట్రీస్ వాళ్ళ ఓన్ మిలిటరీ ఇండివిజువల్ డిఫెన్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ డిఫెన్స్ అయితే వాళ్ళు మెయింటైన్ చేసుకొని ఉండాలి. ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఎప్పుడన్నా మీకు భయం అనిపిస్తే నాటో దగ్గరికి వచ్చి కన్సల్ట్ కావచ్చు, మాకు ఇట్లా సిచ్యువేషన్ ఉంది అన్నట్టు. సపోజ్ ఒకవేళ ఇప్పుడు యుక్రెయిన్ ఫస్ట్ అప్రోచ్ అయింది కదా, ఎందుకు అప్రోచ్ అయింది, నాకు నాటోలో మెంబర్షిప్ కావాలన్నట్టు, దాని నుంచే మొత్తం గొడవ. సో మీరు థ్రెటెండ్ అయితే వచ్చి మాకు చెప్పండి అన్నట్టు, వచ్చి ఇక్కడ చెప్పుకోవచ్చు, కన్సల్టేషన్ దొరుకుతుంది అన్నట్టు. ఇంకా బేసిక్గా ఇంతే. ఇది కోల్డ్ వార్ ఎరా, ఈ వార్సో ప్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వార్సో ప్యాక్ట్ రిలేటెడ్ టు ద సోవియట్ యూనియన్ ఎప్పుడైతే రష్యాగా మారిందో ఏ ప్యాక్ట్ అంటే వార్సో ప్యాక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలా. సో ఈ టాపిక్స్ రిలేటెడ్ మనం ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. కాకపోతే మనం చదివిన ఇన్ఫర్మేషన్ని పక్కా గుర్తుపెట్టుకోవాలి. కొత్త ఇన్ఫర్మేషన్ అంత నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోవాలి, బాగా రివైజ్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మనకు సఫిషియెంట్. మనం ప్రిలిమ్స్కి ఎట్లా వచ్చినా తిప్పి దీని నుంచే అడుగుతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం డిస్కస్ చేసిన కంట్రీస్ ఇంకా ఆర్గనైజేషన్ అనేది PYQస్లో వచ్చింది. ఇప్పుడు ఒకసారి మొత్తం రివైజ్ చేద్దాం మనం ఏమేమి డిస్కస్ చేసినాం. ఫస్ట్ అర్జెంటీనా, ఇంకా అర్జెంటీనా బోర్డరింగ్ కంట్రీస్ ఏవేవి,
ఇంకా అక్కడ ఏమంటారు క్లైమేట్ టైప్ ఏది అంతే అనుకోండి. నెక్స్ట్ వి డిస్కస్ తుర్కే. ఇక్కడ డిస్ప్యూటెడ్ ఐలాండ్ గురించి కూడా డిస్కస్ చేసినాం. ఏ డిస్ప్యూటెడ్ ఐలాండ్ అంటే ఫాల్క్లా ఐలాండ్ బిట్వీన్ అర్జెంటీనా అండ్ యూకే. టర్కీ సేమ్ బార్డర్ కంట్రీస్ ఏవి. ఇంకా దీనికి డిస్ప్యూటెడ్ ఐలాండ్ ఏదది సీతోనేదో బిట్వీన్ ద గ్రీస్. ఆ ఐలాండ్ ఏదో కిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ క్లైమేట్ టైప్ చూసినాము. దీని తర్వాత వి లుక్డ్ ఎట్ సుడాన్లో ఏ రివర్ ఫ్లో అవుతుంది అది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా వి ఆల్సో డిస్కస్ దట్ ద డిస్ప్యూట్ సుడాన్లో ఏదంటే వాటర్ రిలేటెడ్. దేంతోనంటే అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి దేంతోనో. ఇంకా సుడాన్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ దాని తర్వాత నాటో డిస్కస్ చేసినాం. నాటోలో ఏంటంటే ఎప్పుడు ఫౌండ్ అయింది, ఏ ట్రీటీతోనో ఫౌండ్ అయింది, ఇంకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి. రీసెంట్గా ఫ్రాన్స్ కూడా జాయిన్ అయిందనమాట 2023లో. జస్ట్ వెయిట్, 2023లో ఫ్రాన్స్ అంటున్నాం, ఫిన్లాండ్ ఆల్సో జాయిన్ నాటో ఇన్ 2023. ప్రాస్పెక్టివ్ మెంబర్స్ ఎవరెవరంటే స్వీడన్, బోస్నియా హెర్జెగోవినా, జార్జియా. ప్రాస్పెక్టివ్ కంట్రీస్ ఏవంటే విచ్ ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ నాటో. సో ఈ కంట్రీస్ అనేవి ఎలిజిబుల్ ఉన్నాయన్నమాట జాయిన్ కావడానికి. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏవేవి ఇంప్రూవ్ చేసుకోవాలో. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.